గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? పంచమ అష్టమాధిపతి గురుగ్రహం 9వ స్థానంలో ఏప్రిల్ 2023 వరకు ఉన్నారు. కానీ 6 నెలల పాటు గురువు రాహుతో కలిసి ఉండటం వలన గురు చండాల యోగం ఉంది. దీంతో అనుకున్నంత మంచి ఫలితాలు అంత త్వరితగతిన ఇవ్వలేకపోయాడని చెప్పాలి. మరికొంతకాలం అంటే 4 నెలల పాటు వక్రీకరణ చెందాడు. దీనివలన కూడా ఫలితాలు నెమ్మదిగా ఉండటం జరిగాయి. అయితే జనవరి 1 నుండి మే 1 వరకు గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ఉండి ముందుకు వెళుతుంది. దీంతో కన్యా రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటున్నాయి అనే వివరాలను వీడియోలో చూద్దాం. సాధారణంగా వక్రగతిని వదిలిన గ్రహం మిత్రక్షేత్రంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, అదేవిధంగా శక్తివంతమైన క్షేత్రంలో కానీ ఉంటే అప్పుడు వచ్చే ఫలితాలు చాలా శుభదాయకంగా, లాభదాయకమైన ఫలితాలే అయి ఉంటాయి. సాధారణంగా గురుగ్రహం శుభానికి సంబంధించి గ్రహం, శుభాలను కలిగించే గ్రహం. కుటుంబ సౌఖ్యం, లాభాలు, అదేవిధంగా ఆధ్యాత్మికత, భక్తి, ఇక సంతానం, వైవాహిక జీవితం, ఇటువంటి విషయాలన్నిటికీ కారకత్వం వహించే గ్రహం గురుగ్రహం. అయితే గురుగ్రహం సహజ శుభగ్రహం అని అందరికీ తెలిసిందే. జ్యోతిష శాస్త్రంలో స్థాన కారకత్వాలని ఉంటాయి. 2, 5, 9, 11 స్థానాలు ఇవన్నీ కూడా శుభ స్థానాలు. 2వ స్థానం అంటే ధనం, కుటుంబం. 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంటు, హైయర్ ఎడ్యుకేషన్. 9వ స్థానం అంటే డివైన్, ఆధ్యాత్మికత, గురువులు, పెద్దలు. 11వ స్థానం అంటే లాభం, సర్కిల్, కోరికలు నెరవేరటం, వ్యాపారం. ఇలాంటి శుభాలకు సంబంధించి శుభ కారకత్వాలకు, భావనలకు ఎక్కువగా ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం. ఇక ఈ గురుగ్రహం ఇప్పుడు వక్రగతిని వదిలి 4 నెలల పాటు ఇది శుభగ్రహంగా ఉండబోతుంది. జనవరి 1 నుంచి మే 1 వరకు గురుగ్రహం వక్రగతిని వదిలి స్ట్రైట్ ఫార్వర్డ్ మోషన్లో ఇది మిత్రక్షేత్రమైన మేషరాశిలో సంచరిస్తుంది. దీంతో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. కన్యా రాశికి అధిపతి బుధుడు, చతుర్థ సప్తమాధిపతి అయి అష్టమ స్థానంలో మేషంలో ఉన్నాడు గురుడు. 8 అంటే సహజంగా కష్టం, నష్టం, అనుకోకుండా వచ్చే లాభం, అనుకోకుండా వచ్చే నష్టం కూడా అష్టమ స్థానమే. సింపుల్గా చెప్పాలంటే బాధ ఉంటుంది కానీ కన్నీళ్లు రావు. ఇలా ఉంటుంది అష్టమ స్థానం అంటే. దీంతో రిలేషన్షిప్లో కానీ, దాంపత్య జీవితంలో కానీ, వ్యాపారంలో భాగస్వాములతో ఇబ్బందులు పడటం కానీ ఇటువంటివి జరుగుంటాయి గతంలో. ఇక విదేశీయానంలో ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడి ఉంటారు ఇంతకాలం. ఆ ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం దొరుకుతుంది ఇప్పుడు గురుగ్రహ దృష్టి వలన. మే 1 నుండి కన్యా రాశి వారికి 9వ స్థానం అంటే అదృష్టం, లక్. కాబట్టి ఈ సమయం బాగుంది. పూర్వీకులు, పెద్దవారి ఆస్తి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. అనుకోకుండా వీరికి ఆదాయం కలిసి వస్తుంది. పెద్దవారు, పూర్వీకుల ఆస్తి పాస్తుల్లో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక గుప్తధనం కూడా చేతికి అందుతుంది. వైవాహిక జీవితంలో గత 6 నెలలుగా బాగా గొడవలు పడి, ఇబ్బందులు పడి, ఆ గొడవలు తీవ్రంగా తారాస్థాయికి చేరి ఉంటాయి. కొంతమంది దంపతులైతే విడిపోయి విడాకుల వరకు వెళ్ళి ఉంటారు. అటువంటి విషయాలకు ఇప్పుడు కాస్త ఉపశమనం దొరుకుతుంది. దాంపత్య జీవితంలో ఇప్పుడు ఎదుటివారిని అర్థం చేసుకోవటం లేదా తెగేదాకా లాగడం ఎందుకు అనే భావనలో వీరికి మార్పు వస్తుంది. వీరి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇక కొంతమంది అయితే ఇప్పటికే వీరు కోర్టును ఆశ్రయించి విడాకుల దాకా వెళ్ళినట్టయితే వీరికి సామరస్యమైన తీర్పు వస్తుంది. వీరికి అనుకూలంగా తీర్పు వస్తుందనే చెప్పాలి. క్లారిటీగా జడ్జిమెంట్ రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు. ఇక 8వ స్థానంలో గురుడు ఉండడం వలన సంఖ్యాశాస్త్రం, జ్యోతిష శాస్త్రం ఇటువంటివి నేర్చుకోవటానికి ఇది సరైన సమయం అనే చెప్పాలి.
గురుడి దృష్టి 12వ స్థానం మీద పడుతుంది. 12వ స్థానం అంటే నిద్రలేమి, ఇండైజేషన్, అజీర్ణం, కొంతమందికి జైలు భయం, ఇటువంటివి కూడా ఉంటాయి. బెయిల్ విషయంలో క్లారిటీ అనేది ఇప్పుడు వస్తుంది. బెయిల్ విషయంలో ఒక క్లారిటీగా నిర్ణయం తీసుకుంటారు. ఒక అవగాహన ఉంటుంది. సరైన నిర్ణయం, ఒక క్లారిటీ అనేది ఇప్పుడు వస్తుంది వీరికి. ఇక వ్యాపారాల్లో గతంలో జరిగిన భారీ నష్టం నుండి వీరు కాస్త ఉపశమనం దొరుకుతుంది. వీరికి కాస్త బయటపడతారు. ఇక 6వ స్థానంలో శని దృష్టి కూడా ఉంది. కాబట్టి గొడవలు, సమస్యలు ఉంటే వాటి నుంచి కాస్తంత బయటపడతారు కన్యరాశి వారు. పెద్దవారు మీకు సహాయం చేస్తారు. ఒకప్పుడు మీరు చేసిన మంచి అది మీకు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ఎవరో ఒకరు పెద్దవారి రూపంలో కానీ మీకు ఇప్పుడు సహాయం చేస్తారు. అష్టమంలో గురుడు దృష్టి 2వ స్థానం మీద పడుతుంది. దీంతో వాక్కుతో ఇబ్బంది పడుంటారు గతంలో. అంటే డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఉండి ఆ ఎవరికైనా ఇవ్వడంలో మీరు మధ్యవర్తిత్వం వహించిన, అదేవిధంగా మీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చి ఆ ధనం తిరిగి రాకుండా ఆగిపోయినా ఇప్పుడు అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ధనం మీకు చేతికి అందుతుంది. గురుదృష్టి 4 నెలల పాటు 2వ స్థానం మీద ఉంది. కాబట్టి వ్యాపారంలో ఇబ్బందులేవీ లేవు. గురుడు దృష్టి చాలా మంచిది. 4వ స్థానం మీద గురుదృష్టి ఉంది. కాబట్టి మీరేదైనా జాయింట్ వెంచర్స్ చేస్తుంటే సమస్యలు ఎదుర్కొని ఉంటే గతంలో అవి కూడా ఇప్పుడు తొలగిపోతాయి. మీరేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, గతంలో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా అటువంటి విషయాల్లో ఇప్పుడు క్లారిటీ వస్తుంది. గతంలో మదర్ హెల్త్, కుటుంబ సంతోషం ఈ విషయాల్లో కనుక ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే గనక అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. మీలో మీ కుటుంబ సంతోషంలో మెల్లమెల్లగా మార్పు వస్తుంది. మే నుండి గురుగ్రహం 9వ స్థానానికి వస్తుంది కనుక ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ప్రాపర్టీ, కుటుంబ జీవితం, వ్యాపారం, ఉద్యోగం ఈ విషయాలన్నిటిలో కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక 12వ స్థానంలో గురుడు దృష్టి ఉంది. అంటే ఆధ్యాత్మికత, భక్తి భావం పెరుగుతుంది మీకు. ఈ సమయంలో మంత్రోపదేశం, అదేవిధంగా ఉపచారం చేయొచ్చు. ఇక వీరు చేయవలసిన పరిహారాలు: గోవుకు గ్రాసం తినిపించాలి. ఇక గురువారం రోజు బాగా నానబెట్టిన శనగల్లో బెల్లం కలిపి గోవులకు తినిపించాలి. పేదవారికి, పేద విద్యార్థులకు దానాలు చెయ్యాలి మీ ఆర్థిక స్తోమతకు తగిన విధంగా. దీంతో మంచి ఫలితాలు ఉంటాయి వీరికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.